రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనము. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క ప్రజలను గూర్చి భక్తుడు తెలుపుతున్నటువంటి మాట. ఇక్కడ దేవుని ప్రజలు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత అంగీకరింపబడిన వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు. అయితే అలాంటి వారు మొదట దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని యొక్క సంపూర్ణతను పరిపూర్ణంగా కనపరచకపోవటం వల్ల, దేవునికి దూరం అయిపోవటం వల్ల దేవుడు వారికి రోషం పుట్టించటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిందంట. మొదట మనం చూసినట్లయితే రక్షణ అనేది యూదులకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత ప్రజలందరికీ, ప్రపంచం మొత్తానికి ఆ రక్షణ అనేది ఉచితంగా ఏర్పాటు చేయటం జరిగింది. వారు తొట్టిల్లుట వల్ల దేవుడు అన్యజనులకు ఆ రక్షణ ఉచితంగా ఇచ్చాడు. వారిని కూడా రక్షణ మార్గంలోనికి ఆహ్వానించటం జరిగింది. అదేవిధంగా వారి తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యం ఇచ్చిందంట. అదేవిధంగా వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యాన్ని ఇచ్చిందంట. అంటే వారి యొక్క తొట్టుపాటులోనూ వారి క్షీణించిపోయే దశలో కూడా వారి వల్ల మరి మిగతా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. అన్యజనులకు అలాంటి ఆశీర్వాదం అనేది రావటం జరిగింది. అయితే మరి వారి యొక్క క్షీణదశే అంత ఆశీర్వాదకరంగా మారినప్పుడు వారు గనక నిజంగా దేవుని యొక్క సంపూర్ణతలో ఎదిగినట్లయితే అది ఇంకా ఎంత లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే మన బలహీనత, దేవుణ్ణి అంగీకరించిన వారి బలహీనతలు, పొరపాట్ల వల్ల ఇతరులు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అంటే దేవుని కృపను వారు పొందుకోగలుగుతున్నారు. అయితే దేవుని యొక్క చిత్తము అది కాదు, కానీ దేవుని యొక్క ప్రజలు సంపూర్ణతలోనికి ఎదిగి ఆ సంపూర్ణతలో ద్వారా ఇతరులను ఆశీర్వదించాలి. వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా ఎరిగి ఉండాలి. ఆ సంపూర్ణతను సకల ప్రజలలోనూ మనము చాటి చెప్పాలి. ఆ రీతిగా మనము జీవించాలి, ప్రవర్తించాలి. అప్పుడు దాని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. నీ యొక్క బలహీనతలో, నీ పొరపాట్ల వల్ల దేవుడు ఇతరులను, అన్యజనులను ఆశీర్వదించగలిగితే నీవు నిజముగా నీతిని, పరిశుద్ధతను కాపాడుకొని దేవుని యొక్క సంపూర్ణతలోనికి ఎదిగినట్లయితే ఇంకా ఎంత గొప్పగా దేవుడు నీతో పాటు నీ ఉన్న వారిని అందరినీ ఆశీర్వదిస్తాడు. అది లోకానికి ఎంత ఆశీర్వాదకరంగా మారుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా మరి దేవునికి వ్యతిరేకంగా మారదు. అయితే ఇక్కడ వేరొక విషయం ఏంటంటే వారికి రోషము పుట్టించడానికి కూడా దేవుడు అన్యజనులను ఆశీర్వదిస్తున్నాడు. అంటే అన్యజనులు ఆశీర్వదింపబడటం చూసి మనము ఏమాత్రము అసూయ చెందకూడదు, కానీ పట్టుదలను పెంచుకోవాలి. దేవుణ్ణి ఎరగని ప్రజలనే దేవుడు అంతలాగా ఆశీర్వదిస్తుంటే దేవుణ్ణి ఎరిగిన నన్ను ఎందుకు ఇంకా దేవుడు ఆశీర్వదించడు, ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు కదా అనేటువంటి జ్ఞానాన్ని పొందటానికి, ఆ రీతిగా రోషము తెచ్చుకోవటానికి దేవుడు నీ కన్నుల ఎదుట అన్యజనులను ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతే తప్ప నీవు నిరాశ నిస్పృహలతోటి చూడు నేను ఎంత భక్తిగా ఉన్నా, దేవునికి ఎంత ప్రార్థనలు మొక్కుబళ్ళు చేస్తూ ఉన్నా సరే నాకు ఏ ఆశీర్వాదం లేదు, కానీ దేవుణ్ణి ఏమాత్రము ఎరగకుండా ఇష్టం వచ్చిన విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు లోకంలో ఎంతగా ఆశీర్వదింపబడిపోయారు అనేటువంటి అసూయ భావన ప్రతి ఒక్కరిలోనే కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు దానిని కోరుకోవటం లేదు. నీకు కేవలము రోషము పుట్టించటానికే వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదము స్థిరంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీవు దేవుని వైపు తిరిగి మల్లుకొని రోషము తెచ్చుకొని పట్టుదల కలిగి దేవునితో గనక ఉన్నట్లయితే నీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము నీకు శాశ్వతముగా నిలిచి ఉంటుంది. అందు నిమిత్తమే దేవుడు నీ కన్నుల ఎదుట వారిని ఆశీర్వదిస్తున్నాడు. దాని నుంచి నీవు పట్టుదల తెచ్చుకొని తిరిగి దేవుని వైపు తిరిగి ఇంకా ఎక్కువగా దేవునిలో
వారితో నీవు సహవాసము చేస్తూ నీతిగా పరిశుద్ధంగా జీవించి ఇంకా ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుతున్నాడు. అంతే తప్ప వారిని చూసి నీవు అసూయ చెంది వారి మీద ద్వేషము, దేవుని మీద ద్వేషము పెట్టుకొని దేవునికి దూరం అయిపోవాలని కాదు. అయితే అపవాది ఇక్కడే ప్రజలందరి మనస్సుల్లో వ్యతిరేక తలంపులు కలుగజేసి దాని ద్వారా వారందరూ కూడా వ్యతిరేకంగా దేవుని మీద ఉండి దేవుడికి దూరం అయిపోవాలనేటువంటి ప్రణాళికతో మనలో వ్యతిరేకమైన తలంపులు కలిగిస్తూ ఉంటాడు. అయితే మనము ప్రార్థన ద్వారా వాటిని అధిగమించి ఇంకా దేవునికి సమీపంగా వచ్చి ఎందుకు మనం పడిపోయాము, ఎందుకు మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుటే మళ్ళా మొరపెట్టినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మరి ఈ వాక్యం ద్వారా జ్ఞానము తెచ్చుకొని దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదమును అన్యజనులందరికంటే అధికంగా పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనివ్వాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.